అనంతపురం జిల్లాలో ప్రతిభను గౌరవించే మరో అద్భుత కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయ హాల్లో అనంత ఆణిముత్యాలు పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షులు కెపి రాజు మరియు ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు కృష్ణారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. ఈ సభకు కెపి రాజు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డిస్కవర్ ఛానల్కు చెందిన ఏజీ అనిల్ కుమార్ రెడ్డి, కె మదన్మోహన్ రెడ్డి, మానవతా రక్తదాతల సంస్థ తరిమెల అమర్నాథ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అనంత ఆణిముత్యాలు పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు. మీనాక్షమ్మ ఫౌండేషన్కు చెందిన రవికాంత్ రమణ, చిత్రలేఖన కళాకారుడు కుంచ తిప్పేస్వామి, పర్వతారోహకుడు వీరేంద్ర, ఫోక్ సింగర్ తరిమెల పెద్దక్క, ఫుట్బాల్ క్రీడాకారిణి అనూష తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. హోన్నూరప్ప, సమాచార హక్కు చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రాయల కొండయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు అల్తాఫ్, తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు టివి రెడ్డి, ఆశ్రయ దేవి కృష్ణారెడ్డి, ఫైట్ ఫర్ రైట్స్ సభ్యులు శంకర్ రెడ్డి, సాకే సుధాకర్, అమర్ పాద తదితరులు పాల్గొన్నారు. వెంకట్ సార్ గారికి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా అమర్నాథ్ సార్కి వెన్నంటే ఉంటూ అన్ని కార్యక్రమాల ముందు నడిపిస్తున్నటువంటి సలీం మాలిక్ గారికి, అలాగే నవీన్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే దేవి గారు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంతో వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గతంలో అంటే 24వ తేదీ పెనుగొండలో సాహితీ గగన్ మహల్ ఆధ్వర్యంలో అనంత ఆణిముత్యాలు పురస్కారం తీసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ మరి అనంతపురంలో ఫైట్ ఫర్ రైట్స్ అండ్ ఆశ్రయ సంస్థలందరూ కలిసి వాళ్ళకి మరి ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళందరికీ ఉత్సాహం ఇది. అందరూ ఒక పేదింటి పిల్లలు, ఉషాలు ఉపేంద్ర, అందరూ తిప్పేస్వామి, అంత పేద పిల్లలు, వాళ్ళందరికీ గుర్తింపు రావడం చాలా సంతోషం ఉంది. మరి కాబట్టి వాళ్ళని మరొకసారి అందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని అనంతపురం ఆణిముత్యాలకు సంబంధించి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసిన ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ, ఆశ్రయ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి వారిని మరింత వెలుగులోకి తేవడానికి కృషి చేసిన ఆ సంస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అనంతపురంలో ఎంతోమంది మేధావులు, తర్వాత కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా ఈ విధంగానే వెలుగులోకి తేవాలని, ఆ వైపుగా ఆలోచన చేసే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికార యంత్రాంగాలను చక్కగా పనిచేయించేదానికి పనిచేస్తాము మా సంస్థ. ఆ వైపుగా కూడా ప్రజలు ఆలోచన చేయాలని నాకు అవకాశం కల్పించిన D3 ఛానల్ వారికి, తర్వాత మిగిలిన ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు అనంత ఆణిముత్యాలు పురస్కారాలు అందుకున్నటువంటి అవార్డు గ్రహీతలందరికీ కూడా ఈరోజు గ్రంథాలయ వేదిక ద్వారా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సంస్థ చైర్మన్ గారు అయినటువంటి
వడ్డే వెంకట్ గారు మరియు ఏజీ అనిల్ కుమార్ సారు మరియు మానవతా రక్తదాతల సంస్థ అయినటువంటి తర్మిల అమర్నాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ గేఎన్ఎన్ సారు, అలాగే స్వచ్ఛంద సంస్థల కన్సల్టెంట్ అయినటువంటి కె మదన్మోహన్ రెడ్డి గారు, అలాగే చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఆణిముత్యాలు అంటే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ని వెలికి తీయడమే ఆణిముత్యాలు అనడము. కాబట్టి సో గగన్ మహల్ ట్రస్ట్ ప్రతాప్ రెడ్డి గారు సో పోయిన నెలలో ఈ అవార్డు గ్రహీతల్ని వెలికితీసి ఒక సెలబ్రిటీలుగా తీసుకురావడం జరిగింది. అలాంటి వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ నిర్వహణ ఫైట్ ఫర్ రైట్స్ మరియు అనాథ ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు.